బెజవాడ. ఈ బెజవాడ అనగానే ఇప్పుడు నాకు నిజంగా కొంచెం పెద్దవాళ్ళు, ఇప్పుడు అందరూ విజయవాడ అంటాం కదా, కొంచెం పెద్దవాళ్ళు అసలు విజయవాడ నేటివ్ గా పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ మా బెజవాడ అంటారు. ఆ బెజవాడ అని పేరు ఏంటంటే టకక్కని మీరు గుర్తొచ్చేస్తున్నారండి బాబు. అందుకే పెట్టుకున్న పేరు అలా గుర్తు రావాలని. ఆ వర్గానికి మనం ఇన్స్పిరేషన్ కదా, ఆ ఏరియా అందరూ మా మా బేబక్క మా బేబక్క అని కలిపేసుకున్నారు. మరి ఇప్పుడు అనవసరంగా యూఎస్ వాళ్ళు మాకు ఆ విషయం తెలియక హైదరాబాద్ వాళ్ళు చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నేను ఇది మంద అని కలిపేసుకుంటారా? అదేం లేదు, యూనివర్సల్ బేబక్క అయిపోయాను ఇప్పుడు. బేబక్కకి ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? లవ్ లెటర్స్ నాకు ఆ లవ్ లెటర్స్ అలాంటివి రావు. మందంతా అక్క వి లవ్ యువర్ హ్యూమర్, ప్రామిస్గా చెప్తున్నా. నా కామెంట్స్ చూసుకున్నా, నాకు వచ్చే మెసేజ్ చూసుకున్నా, అంటే వేరే విధంగా రాయరు నాకు. నన్ను చూస్తే దే విల్ గెట్ అ ఫీలింగ్ లైక్ సిస్టర్లీ. మా ఇంట్లో ఇలాంటి అక్క ఉంటే బాగుండు, చెల్లి ఉంటే బాగుండు, ఇలాంటి వదిన, అలా నాకు అలాంటివి వస్తాయి ఎక్కువ లేడీస్. ఒకవేళ ఎవరన్నా అనుకున్నారు అనుకుందాం, ఒకవేళ రాస్తే బాగుంటుందని, ఏంటి మీ రియాక్షన్? రాయరు, వాళ్ళకి అసలు అనిపించాలి కదా. ఇప్పుడు ఏనుగుని చూసి ప్రేమించాలనిపిస్తుందా చెప్పండి? ఎందుకు ఇంకొక ఏనుగు ప్రేమించాలనిపించదా ఏంటి? అలా కాదు, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మనం రాయల్ గా నడిచి వెళ్తాం, అంటే సైజ్ కాదు. ఐఎమ్ లైక్ ఎలిఫెంట్. ఈవెన్ టైగర్స్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఏనుగు నడిస్తే ఏమంటారు చెప్పండి? రాయల్టీ. మీరు సైజ్ గురించి ఆలోచించదు, రాయల్టీ. ఎలిఫెంట్ ఈజ్ రాయల్టీ. ఇప్పుడు ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంటారు కదా, ఎందుకంటారు? సో బికాస్ ఎలిఫెంట్. అంటే కదా కుక్కలే మొరగల మీ దగ్గర లైఫ్ లో? అబద్ధం చెప్పిన మొరుగుతాయి కానీ నేను పట్టించుకోను. బట్ ద థింగ్ ఈజ్, నాకు నిజంగానే ఆడవాళ్ళు ఫాలోయింగ్ ఎక్కువ. అబ్బాయిలు మెసేజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రస్ట్రేషన్ లేడీస్ అందరూ మీ ఫ్యాన్స్ అయ్యింటారు. ఫ్రస్ట్రేషన్ కూడా కాదులే, కొంచెం లేడీస్ టైం పాస్ కాదు, కొంచెం లేడీస్ వెనకేసుకొచ్చే బ్యాచులర్ కనబడుతున్నారు మీరు. కాదులే, పాపం వాళ్ళకి ఇంట్లో చేయడానికి పని లేక, అంటే పాపం బోర్ కొడతా ఉంటుంది. ఇప్పుడు అదే కూర అదే అన్నం ప్రతిరోజు వండి, అదే ఇల్లు ఊడ్చుకోవడం, అదే ఇల్లు తుడుచుకోవడం, పాపం వాళ్ళకి కూడా ఇసుగ్గా ఉంటుంది కదా. నేను ఒకలాంటి చెప్పా కదా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని, ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, అలా చూసి నవ్వుకుంటారు. అది చాలా. ఎవరి వర్గం అంతా అదే పనిలేని బ్యాచ్. మిమ్మల్ని చూసే వాళ్ళందరూ వాళ్ళు అనుకుని తిట్టుకుంటారండి బాబు. మా అమ్మ అంది, ఏందే అంటే సంథింగ్ షీ వాజ్ కామెంటింగ్, అమ్మ చూడు నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ అంటే, దీనికే పని లేదండి, దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పనికిమాలినాళ్ళు అని మిమ్మల్ని, మీతో పాటు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని. ఇదే విషయం నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ చెప్తే వాళ్ళు అంటున్నారు ఆంటీ జిందాబాద్ అంట. అంటే క్లారిటీ ఉంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమే నేనంటే, ఎందుకంటే బాలయ్య గారిది కూడా మంచి డైలాగ్ అప్పట్లో చెప్పి బాగా ఫేమస్ అయ్యాను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని చేశాను కదా, అది బాగా ఆయన వరకు కూడా వెళ్ళింది. క్రిష్, డైరెక్టర్ క్రిష్, ఆల్ ఆఫ్ దెమ్. సో త్వరలోనే డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఒక ఆణిముత్యాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యారు, నేను దూరంగా ఉన్నా కానీ వచ్చేసా మీకోసం, నా దేశాన్ని వదిలి ఈ దేశానికి వచ్చా. సో వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్. మీకోసం ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని నేను తీసుకొచ్చాను. ఓకే, పండగ చేసుకోండి. ఏ రకంగా ఏం పండుగ చేసుకోవాలి? ఎలిఫెంట్ మంచి మంచి రోల్స్ ఇస్తారు కదండి, వాళ్ళకి ఇలాంటి ఆర్టిస్టులు దొరకరు కదా, వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను నేను. వాళ్ళకి ఇస్తున్నారు అవకాశం. కానీ కొంచెం బేసికల్ గా పొగరు ఉంటుంది కదా మీకు? అస్సలా నాకు లేనిది అది. మీకు కొత్త కొత్త విషయాలు చెప్పొద్దు, అస్సలు లేదు. నాకు తెలిసింది ఓవర్ యాక్షన్ మాత్రం, హైపర్ యాక్టర్స్ ఎవ్వరు ఇప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మేడం నిజంగా? నేను సీరియస్గా అడుగుతున్నాను, అంటే ఈ ఓవర్ యాక్షన్ వల్ల కానీ లేకపోతే? నాకు ఫీల్ అయితే ఇట్లా బిహేవ్ చేయనుగా. ఇప్పుడు ఫీల్ అయ్యే రకం అయితే ఇలా బిహేవియర్ ఉండదు కదా, అస్సలు దులిపేసుకుంటా. 20 సినిమాల్లో హీరోలు ఎవరు? ఒకటన్నా కొంచెం అన్నా? నా లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసి మళ్ళీ పెళ్ళి, దట్స్ వెన్ నరేష్ గారు. అయితే నరేష్ గారితో నేను 2 సినిమాలు చేశాను. ఇది చాలా మందికి అంటే అందరూ బాగుండాలిలో నేను ఆయన బాస్, దాని తర్వాత మళ్ళీ అందులో చూసి మళ్ళీ పెళ్ళిలో అవకాశం ఇచ్చారు. ఈ రోల్కి తను బాగుంటుందని ఎంఎస్ రాజు గారు, నరేష్ గారు అనుకుని నెగిటివ్ రోల్ అంటే. కానీ బాగుంటుంది మళ్ళీ పెళ్ళిలోది, బాగుంటుంది, బాగుంది. అంటే చాలా మంది కాల్ చేశారు, కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. కామెడీ జానర్నే చూసాము, నువ్వు సీరియస్ కూడా చేయగలుగుతావు అంటే, నేను సీరియస్ మనిషినే అని చెప్పా. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను కింద దాకు చాలా కోపదారి మనిషి అని చెప్పి వాళ్ళని నమ్మించారా? వాళ్ళు నమ్మారా? వాళ్ళు యాక్ట్ చేశారు. ఇది కాదులే కానీ నెక్స్ట్ మాట అంటున్నారు. బట్ ఈ కొత్త సంవత్సరాలు అయితే ఉన్నాయి.
అందుకే గట్టిగా ఉన్నాయి. చెప్పను. చెప్పమ్మా. సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా చూసి అర్రే మన బేబక్క ఉందా, ఏ భలే ఉంది ఈ రోల్లో అనుకోవాలి మీరు. అందుకని అప్పుడు దాకా నోరెప్పను, చెప్పను. నోరు మాత్రం ఇప్పకండి, సినిమాల్లో మేము చూస్తాం. ఓకే ఓకే డన్. ఇంకా ఇంకా మీకు సినిమాల్లో చేయాలనుకున్నప్పుడు ఆడవాళ్ళు, మీకు జోహర్లు అనేది కొంతమంది కానీ ఆడవాళ్ళు అని ఇబ్బంది పరిస్థితులు వస్తాయి, మీకు ఎప్పుడైనా తగిలినాయా? నేను వెళ్తా, షూటింగ్ చేసుకుంటా, మళ్ళీ వచ్చేస్తా. అక్కడ ఉన్న వాళ్ళందరితో సరదాగా వీడియోలు చేస్తా. వాళ్ళకి అసలు ఎక్కడ కూడా అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ రాలేదు. మనదంతా వేరే విధంగా ఉంటది, వెళ్తాం సరదాగా. వాళ్ళు చూసి ఒక లేడీ అనుకునే లోపు ఇది కేడీ అని అర్థమవుద్ది, జంప్, అమ్మో ఇది లేడీ కాదురా బాబోయ్ అనుకుంటారు. సో జనరల్లీ అసలు మన అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అసలు అసలు భయపడి అసలు ఉండనే ఉండదు. అప్రోచ్ చేస్తే వాళ్ళకి ఇంకో అప్రోచ్ ఉండదని తెలుసు. పోయాలి మీరేంటి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళి వచ్చారా? లేదండి, నాకు రావడం ఒక డైలాగ్ వేసారు, మళ్ళీ ఏదో సౌండ్ కూడా నా ముందు సౌండ్ చేయడానికి ఆలోచిస్తుంది. ఎక్కువ సౌండ్ చేశారనుకో సౌండ్ లేకుండా చేస్తా. మా బాలయ్య బాబుకి ఈ డైలాగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయండి, ఆయనది నాదేనండి, రాసేసాను, తీసుకుని చెప్పండి. బట్ ఐ లవ్ హిస్ డైలాగ్స్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నేను అనుకున్నా రెండో వైపు ఎక్కడ ఉందబ్బా, అదే రెండో వైపు చూడాలి. ఐ లవ్ హిమ్. బాలయ్య బాబు గారు కూడా జై బాలయ్య. ఎక్కడికి వెళ్ళినా ఇదే పంచాయతీ. అమెరికాలో కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే. ఏ బార్, ఏ రెస్టారెంట్ ముందు మూసే రెస్టారెంట్ ముందుకు వెళ్ళిన 10 నిమిషాల ముందు. నాకు తెలిసి మార్స్ లో ఇప్పుడు అంతా జరుగుతుంది కదా కట్టడాలు, ఎప్పుడో పూర్తయినప్పుడు అక్కడ కూడా మార్స్ లో ఫస్ట్ స్లోగన్ జై బాలయ్య. మార్స్ ఏ హాయ్ ఫ్రెండ్స్, మార్స్ లోకి వచ్చాము జై బాలయ్య. సినిమాల్లో కూడా బాగా డల్ మూమెంట్ ఉంటే ఎవడో ఒకడు జై బాలయ్య అంటాడు థియేటర్ లో. మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడాలి, ఎవడో వీడు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే యాక్చువల్లీ అంటే నా మీద బేస్ చేసుకుని స్టోరీస్ రాస్తున్నారు. నీ మీద బేస్ చేసుకుని? యా ఎగ్జాక్ట్లీ. యా ఓకే. ఏ కట్ చేయండి అమ్మా, ఇది కట్ చేయండి. ఎవరు సార్ వీళ్ళంతా? కానీ నేను చెప్పా, నాకు ఈ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ ఉంటేనే నేను చేస్తా, నేను చేయనని చెప్పా. మీకు ఇప్పటిదాకా ఎందుకు వేషాలు రావట్లేదు అనుకున్నాను నేను. ఎందుకంటే బాగా వేషాలు ఎక్కువ కదా నాకు, ఓవర్ యాక్షన్ వేషాలు ఎక్కువ కాబట్టి వేషాలు రావట్లేదు. కాబట్టి ఈ వేషాలు ఏమండి, వేషాలు ఎక్కువ కాబట్టి వేషాలు రావట్లా. వాళ్ళకే తెలుసు. అమ్మో, నాకు ఒక డైరెక్టర్ అన్నాడు, అమ్మాయి ఓవర్గా చేస్తుంది, 50% చేయించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా పట్టాడు మిమ్మల్ని బాగా డైరెక్టర్. బాగా